పెద్దలు చిన్నలు అందరూ బాగున్నారండి. బాగుంటారులేండి, అందరూ బాగుండాలి. ఈ రోజు అయితే గుమ్మడికాయతో గారెలు అయితే వండుదామని మళ్ళీ మన తోటలోకి అయితే వస్తామండి. చూడండి ఎలా వండుతానో. మీరు కూడా మా వీడియో నచ్చితే ఎలా చేసుకోవాలో చూసి నేర్చుకొని తినండి తినండి. అలాగే ఈరోజు మన టీంని అయితే రెడీ చేసామండి. చూడండి మన కుర్రలే మంచి ఒకసారి ఉన్నారు. వీళ్ళకి మన చిన్నప్పుడు ఒక గేమ్ అయితే నేర్పిద్దాం అనుకున్నామండి. వీళ్ళకి తెలియదు అంటే మనం గారెలు తయారు చేస్తూ వీళ్ళకి తినిపిస్తూ ఆ గేమ్ ఏంటన్నది వీళ్ళతో ఆడిద్దామండి. బాబు గారెలు తింటారా? గారెలు తింటారా? ఏం గారెలు తింటారు? గుమ్మడికాయ గారెలు తింటారంటే అండి. అయితే ఒక గేమ్ నేర్పిద్దాం అనుకున్నాం కండి. ఏం గేమ్ చెప్పాను నీకు నేను? తెలుసా నీకు? గుర్రం బచ్చ తెలుసా? నీకు గుర్రం బచ్చ ఏంటంటే తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఎవరికీ తెలియదు అంటే గుర్రం బచ్చ అంటే ఏటో మాకైతే తెలుసండి. ఎందుకంటే మేము ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు ఆ గేమ్ ఏంటన్నది వీళ్ళకి ఆడి చూపిద్దామండి. ఇప్పుడున్న రోజులు ఈ పిల్లలకైతే ఎవరికి తెలియదండి. మీకు ఎవరికైనా గుర్రం బచ్చ గేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడుకుంటేనే ఫస్ట్ అయితే గుమ్మడికాయని కోసి దీన్ని గుజ్జు అయితే తీసి రెడీ చేద్దామండి. ఇలా ఈ పని చేస్తూ మన గారెలు తయారు చేస్తే వీళ్ళకి గుర్రం బచ్చ గేమ్ ఆడిద్దాం. ఆడతారా? మన మొయ్యలు నువ్వు నన్ను మొత్తం గుర్రం ఎక్కితేనే నువ్వు నేను మొయ్యాలి. నేను అయ్యా అర్రర్రర్రే మొత్తం మనం ఫస్ట్ గుమ్మడికాయని అయితే సితగొట్టి గుజ్జు అయితే తీద్దామండి. మా ఇంటి దగ్గర అయితే చెప్పారండి, గుమ్మడికాయ సితగొట్టినప్పుడు ఉట్టి సితగొట్టకండి, కింద బియ్యం గింజలు కానీ లేకపోతే ఏమైనా సీపురుపులు కానీ వేసి సితగొట్టండి. ఎందుకు చెప్పారు నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే గుమ్మడికాయనే సితగొడదాం. బియ్యం అయితే వేసానండి. డైరెక్ట్గా కత్తితో అయితే కొయ్యకూడదండి. గుమ్మడికాయని అయితే సితగొట్టాలి. సితగొట్టామండి మంచిగానా. ఇప్పుడు గుజ్జు అయితే తీయాలి. గుమ్మడికాయ అయితే సితగొట్టామండి. ఇట్లా గుజ్జు అయితే తీస్తాం. ఈ పిక్కలు కూడా తినొచ్చు, అందరికి తెలిసిందే. తింటా తినొచ్చండి, ఏమవుతా. గుమ్మడికాయ అయితే ముక్కలు చేద్దామండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయలు ముక్కలను చేసి ఉడకబెట్టాలండి. ఈ గుజ్జు బయటికి తీయాలి. అలాగే మనం గారెల్లో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాం అండి. మన గారెల్లోకి కొత్తిమీర కూడా కట్ చేసుకుందామండి. మరి కొత్తిమీర అయితే మంచి టేస్ట్ వస్తాయండి గారెలు. మరి గుమ్మడికాయ ముక్కలు అయితే ఉడకబెడుతున్నామండి. మెత్తగా ఉడకాలండి, చాలా మెత్తగానా. ఒకసారి చూడండి. రే గుర్రం బచ్చ ఆడదామా? అసలు మీకు తెలిసారా గుర్రం బచ్చ అంటే ఏటో? అబ్బా భలే అంటున్నారు. తెలీదు నేను అందరూ. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక సాపుడు రాయలు లాంటివి ఎక్కడున్నాయో ఎదుక్కోవాలి. ఇలా సాపుగా ఉండాలి రాయలు. ఓకేనా? సాపుగా ఉన్న రాయలు ఇంకా ఇలా సాపుగా ఉన్నాయా? ఇంకా ఇలా సాపుగా ఉన్నాయి రాయలు. సాపుగా ఉండాలి. సాపుగా ఉన్న రాళ్ళు దొరికా? ఇంకా పెద్ద ఇంకా చూడండి సాపుగా. ఇంకా ఇంకా మంచి సాపుగా. అది కాదు పెద్ద చిన్నది ఎత్తాడు కదా, సాపుగా ఉండాలి రా. ఒరే అది పెద్ద రాయి తెస్తారా రాయటి? ఒరే ఇదిరా ఇలా ఉండాలి రా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి రాయా, ఇలా సాపుగానా. మా ఊరు చూడండి, షాప్ అంటే పెద్ద రాయి తెస్తున్నాడు. రే బచ్చా, గుర్రం బచ్చా, సాపుడు బచ్చా కావాలరా బచ్చా. ఇంకా ఈ చిన్న బచ్చా ఉంది. ఇదిగో అది వద్దు, ఎలా ఉండాలి షాప్గాన.
చాలు రండి సరే రండి రా ఫస్ట్ గిరి గీయాలి ఒకటి గీత గీయాలి రా పెద్ద గీత గీయండి నువ్వు సైడ్కి రా ఇంకా ఇటుకి ఇంకా ఇటు సరే రండి ఇక్కడ గీతకి ఇంకా ఇక్కడ గీతకి ఈసారి నుంచోండి గీత మీద నుంచోండి అందరం రేపు ఏ గేమ్ ఆడతారు మీరు తెలిసారు మీకు నిజంగానా సరే అయితే మీ ఇద్దరు ఒక టీము ఓకేనా అరే మనం గిరి గీసాం కదా ఎవడైతే గిరి దగ్గరలో ఇస్తాడో ఆడే విన్నా ఫస్ట్ వస్తే వాడు ఎక్కుతాడు పైకి ఎక్కి బచ్చని కొట్టాలి ఫస్ట్ కింద ఛాన్స్ ఇస్తా నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావని ఒకవేళ కింద కొట్టేసాడు ఇంకో నువ్వు దిగియాలి ఫస్ట్ శశి కూడా ఇస్తాడు తర్వాత మీరు ఇస్తారండి ఇంకా అలా ఇసరకూడదు ఎలా ఇస్తాడా ఇక్కడికి ఇది గిరా ఓకే ఓడిపోయాడు ఓకే ఓడిపోయాడు తర్వాత మీ దాంట్లో ఒకటి ఇస్తారండి హరిగోడు విన్ను ఓకేనా ఓకే ఇప్పుడు నువ్వు హరిగోడు ఎక్కించుకోవాలి ఇప్పుడు నువ్వు మీ బచ్చలు తీసుకొని ఫస్ట్ నువ్వు పక్క వచ్చాయి చెప్తాను ఇప్పుడు అరిగడు కదా విన్ అయింది నీ మీద కూడా ఎక్కుతాడు ఇప్పుడు ఎక్కరా పైకి ఎక్కరా బాగా ఎక్కు బాగా అలా కదా ఇంకా వద్దిగా చెప్తాను కరెక్ట్గా ఎక్కాలి నడుమే కరెక్ట్గా నువ్వు బాగా ఉంగోవాలి అది లేసిక్ ఫస్ట్ కూర్చో ఉంగో పైకి లేకు ఫస్ట్ నువ్వు ఇస్తారా బచ్చా ఇప్పుడు నువ్వు అడగండి కొట్టగలవా ఇంకోటి కొట్టలేదు నువ్వు మోసుకెళ్ళండి ఇప్పుడు అది గుర్రం మళ్ళీ సరే అరే నువ్వు ఇస్తారా సరే దిగే ఇంకా వచ్చా నువ్వు మెల్లిగా నువ్వు కొట్టలేకపోయా దిగడం ఇంక నీ పని మెల్లిగా ఫస్ట్ దాటలేదు కొట్టుకున్నారు వీళ్ళకి అర్థమైపోయింది సీన్ ఇంకా మరి చెప్పవసరం లేదు ఆగా మరి ఆ గేమ్ ఆడాలి ఆగండి జస్ట్ అలాగా ఆగా ఇంకా మరి ఎత్తి కూడా కొంత వెనక్కి పడిపోతాడు ఫస్ట్ కొట్టలేకపోయా మోసుకెళ్ళు తర్వాత పక్క వచ్చాను ఇప్పుడు నువ్వు ఇసర్రా శశిని ఇసర్రా రా దగ్గరికి దిగే ఓడిపోయి అలా పట్టుకోవాలి పేకన అది అలా చాలు గేమ్ ఎలా ఉందిరా సూపర్ బాగుందండి వాళ్ళకి ఎందుకంటే ఒకరి మీద ఎక్కువ మోస్తారు కదండి వీళ్ళకి బాగుంటుంది లేండి గుర్రం ఆడుకున్నట్టు ఇదండి గుర్రం బచ్చా రానున్న కాలంలో ఇలాంటి గేమ్స్ ఎవరికి తెలియట్లేదు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలాంటి గేమ్ ఆడుకుంటే కామెంట్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి చిన్నపిల్లలకి మంచి సరదాగా ఉంటుంది గుమ్మడికాయనైతే పేస్ట్లో చేసామండి మెత్తగా ఉడకబెట్టి గుమ్మడికాయనైతే పేస్ట్ చేసామండి ఇంకా గారెలు వండడమే ఇంకండి లేటు
చూడండి ఒకసారి గుమ్మడికాయ అలా పేస్ట్ చేసాం. ఏదో పొయ్యి మీద దించుకుందామండి. మనం గుమ్మడికాయ అయితే పేస్ట్ కింద చేసుకున్నాం కదండి మెత్తగాన. ఇప్పుడు ఏం చేస్తామండి, వెనకాల ఈ ముక్కల్లా ఉంటుంది కదండి, ఇది తీసేద్దామండి బయటికి. గుమ్మడికాయ వెనకాల తొక్క భాగం అయితే తీసామండి, గట్టిగా ఉన్న భాగం అంతా. ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి కలిపిస్తాం. అలాగే కొంచెం కార్న్ పౌడరు, శనగపిండి రెండు కూడా మిక్స్ చేస్తాం. మొత్తం కలిపేసాం. ఈసారికి మనం గారెలు వేసుకొని తినడమేనండి. గుమ్మడికాయ గారెలేటా అనుకోవచ్చండి మీరు. ఒకసారి కొత్తగా ఏదైనా చేస్తానికే తెలుస్తుంది, చేసుకొని తింటేనే తెలుస్తుంది. గుమ్మడికాయ కూడా మంచిదేనండి. నూనె అయితే పోసేద్దామండి. గారెలు అయితే వేస్తున్నామండి, గుమ్మడికాయ గారెలు. అబ్బాబ్బాబ్బా భలే సిమ్ము జిమ్ము 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 అన్నాయండి. నూనెలో గారెలు మడ కాలుతున్నాయండి, మామూలుగా అవ్వట్లేదండి. మొత్తం మీద మన గుమ్మడికాయ గారెలు అయితే తయారు చేస్తామండి. ఇదిగోండి ఒకసారి చూడండి. అంటే రౌండ్గా సైజ్ అయితే రాలేదు, అంత పర్ఫెక్ట్గా ఆడవాళ్ళు వేసినా మనం రౌండ్గా వేయలేం కాబట్టి ఇప్పుడు మన కుర్రాళ్ళకి అయితే ఒకటే ఒకటేద్దామండి. ఒకటి నీకు, మెల్లిగా తిను, తినండి. ఎలా ఉన్నారు గారెలు? మనం కొత్తగా ట్రై చేసామండి గుమ్మడికాయ గారెలు అంటామని. మీరు కూడా తయారు చేసుకుని తినండి. గుమ్మడికాయ గాలేటరా బాబు, పిచ్చి పిచ్చి అని చేస్తున్నాడు అనుకోవచ్చు, ఏమి ఉండదండి. ఫస్ట్ ఏదైనా తయారు చేస్తున్నాగా మనకు తెలుస్తుంది. గుమ్మడికాయని గుజ్జుగా తీసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు మొత్తం కలిపేసి కార్న్ పౌడరు, కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకొని తింటే బెమ్మనగా వస్తుందండి. ఏ తేడా ఉండదండి, బెమ్మనగా ఉడికిందండి. బాగున్నదా? మరి ఏం చెప్తా ఇప్పుడు, చెప్దామా? మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.